హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. నేను ఈరోజు దోసకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. 2 దోసకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 కలిపి హాఫ్ కేజీ వరకు ఉంది. 4 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. నీట్గా కడిగి గింజలు తీసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేశాను. తర్వాత ఒక 10 వరకు ఎల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత మనం కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దానికి తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం కడిగి పెట్టిన చింతపండును కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనము పప్పు దినుసులు వేసాం కదా, పప్పు దినుసుల్ని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దోసకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి ఫ్రెండ్స్, మరి మెత్తగా చేయొద్దు. మనకు చూడడానికి రోట్ పచ్చడిలాగా కనిపిస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత పోసు రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. జీలకర్ర 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 4 to 5 ఎండుమిర్చిని కట్ చేసి ఈ విధంగా పోపు పెట్టాను. ఆ పోపుని మనం దోసకాయ పచ్చడిలో వేసేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.